లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచంతో ఏపీ పోటీ పడాలన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో జల రవాణా పెంచేందుకు కార్యాచరణ చేపడతామన్నారు. జగన్ పాలనలో విధించిన ట్రూ అప్ ఛార్జీలను సర్కార్ భరిస్తుందని హామీ ఇచ్చారు. వైసీపీ సర్కార్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయన్నారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు హయాంలో రాయలసీమ లిఫ్టుకు చంద్రగ్రహణం పట్టిందన్నారు. ఏపీలో జల రవాణా పెంచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడాలన్నారు. అన్ని తీర ప్రాంత జిల్లాల్లో ఒక్కో పోర్టు ఏర్పాటు కావాలన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ పాలనలో విధించిన ట్రూ అప్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. చీరాలలో టూరిజంను మరింత ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. సూర్యలంకలో కొత్తగా 3 హోటళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కేబినెట్లో అజెండా అంశాలు ముగిశాక రాజకీయ తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఆన్లైన్లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయం కల్పిస్తామన్నారు చంద్రబాబు. గుంటూరు నగర శివారులో ఏర్పాటు చేసిన సరస్ మేళాలో పాల్గొన్నారు. పొదుపు సంఘాలకు 26,000 కోట్ల నిధిని ఏర్పాటు చేశామన్నారు. మహిళా సంఘాలను సమర్థవంతంగా తీర్చిదిద్దడమే సర్కార్ లక్ష్యమని చెప్పారు. సరస్ మేళాలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వీక్షించారు బాబు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తామన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. తమ హయాంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చకచకా పనులు జరిగాయని చెప్పారు. 1,000 కోట్ల రూపాయలతో రాయలసీమ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. తాము ఓడిపోయాక రాయలసీమ ప్రాజెక్టుకు చంద్రగ్రహణం పట్టుకుందన్నారు. రాయలసీమ ప్రాజెక్టుపై తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో కేసులు వేయించారని ఆరోపించారు జగన్. ఈ ప్రాజెక్టు ఎక్కడ పూర్తవుతే ఎక్కడ జగన్ కు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది తెలంగాణ నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది. పరిశ్రమల పేరుతో చంద్రబాబు స్కాములు చేస్తున్నాడని ఆరోపించారు జగన్. పేరుకే 1-2 పెద్ద కంపెనీలకు భూములు ఇస్తున్నట్టు చెబుతున్నాడని విమర్శించాడు. 1,000 కోట్ల విలువైన భూములను తన బినామీలకు కట్టబెట్టినట్లు ఆరోపించారు జగన్. పేరుకు 1-2 పెద్ద కంపెనీలకు ఉచితంగా భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు. ఆ ముసుగులో 1,000 కోట్ల విలువైన భూముల్ని ఇతర తన మనుషులకు తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు. ఏపీ నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో అఖిల భారత పులుల గణన 2026తో పాదయాత్రలపై తాత్కాలిక ఆంక్షలు విధించింది అటవీ శాఖ. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్ 2 కెమెరా ట్రాప్లతో పులుల గణన మొదలైంది. ఆత్మకూరు, నాగలుటి, శ్రీశైలం రేంజ్లో ఫిబ్రవరి 13 వరకు పులుల గణన కొనసాగనుంది. మహాశివరాత్రి సమయంలో ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు పాదయాత్రకు అనుమతి ఇస్తామన్నారు అధికారులు. అఖిల భారత పులుల గణన విజయవంతానికి భక్తులు అటవీ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.